ఆయుష్ లైఫ్ క్రాఫ్ట్ కంబ్యాక్ సిరీస్ పార్ట్ 4కి వెల్కమ్ అండి. మా కో ఫార్మర్స్ అడుగుతున్నారు, మీరు సీడ్స్ ప్లాంట్స్ కాకుండా ఈ కట్టింగ్స్ ఎందుకు నాటారు అని చెప్పేసి. మేజర్ రీజన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ అండి. మనకి న్యాచురల్గా దొరికే రిసోర్సెస్ని ఆప్టిమల్గా యూజ్ చేసుకుందామని ఇలా చేసాము. ఎందుకంటే ఫార్మర్ నీడ్స్ టు రెడ్యూస్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇలా చేసాము మేము వీటిని ఎగ్జిస్టింగ్ ట్రీస్ నుంచి కట్ చేసుకొని వచ్చాము. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లేబర్ ఎక్స్పెన్సెస్. అదే మన ప్లాంట్ కొనాలంటే పర్ ప్లాంట్ 65 రూపీస్ పడుతుంది. అయితే ఇలా మొదలు నాటుకోవడం వల్ల కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి. అవేంటంటే ఇది వేరు డెవలప్ కావడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు మనం ప్రాపర్ కేర్ అటెన్షన్ ఇవ్వాలి, లేకపోతే రూట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. ఇంకోటి వాటరింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ స్టిక్కి వాటర్ పడకుండా టచ్ అవ్వకుండా చూడాలి, లేకపోతే అది కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇంకో ఛాలెంజ్ వచ్చి మాయిశ్చర్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఈ కటింగ్స్కి ఎక్కువ డ్రై ఉండొద్దు, మరి ఎక్కువ వెట్నెస్ కూడా ఉండొద్దు. ఎక్కువ డ్రై ఉంటే రూట్ ఫెయిల్ అయిపోద్ది, అండ్ మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉంటే ఫంగల్ రాట్ వస్తుంది అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ హీట్లో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కొద్దిగా పెద్ద టాస్క్ అనమాట. ఇంకోటి పెస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్. ఫ్రెష్ కటింగ్స్కి టర్మైట్స్, స్టెమ్ బోరర్స్, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. వీటన్నింటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి ఇలా కౌడంగ్ ఫేస్ చేసాము కటింగ్ స్టాప్లో. ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసి వీటిని కాపాడుకుంటే కొద్ది రోజులు మనకి సర్వైవల్ రేట్ 95% ఉంటుంది. ఇంకో 5% మళ్ళీ మనం కొత్తగా నాటుకోవాలి, తప్పదు. దిస్ ఈస్ హౌ వీఆర్ కటింగ్ డౌన్ అవర్ ఇన్వెస్ట్మెంట్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే యూ కెన్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఇది నేను మొరింగా కాంటెక్స్లో మాత్రమే చెప్పానండి. మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకోవడానికి యూ కెన్ డూ కామెంట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆయుష్ లైఫ్ క్రాఫ్ట్ ఛానల్. పార్ట్ 5లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఫార్మింగ్.